హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ మొబైల్ని మీరు వాడుతున్నప్పుడైనా సరే లేకపోతే వాడనప్పుడైనా సరే మీ మొబైల్ కనుక హీట్ అవుతున్నట్టయితే మీ మొబైల్లో చేసుకోవాల్సిన ఒక 4-5 సెట్టింగ్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. మన మొబైల్ని వాడుతున్నప్పుడు ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు కానీ లేకపోతే నార్మల్గా బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే ఎందులో ఏదైనా మూవీ చూస్తున్నా సరే అటువంటి టైంలో మన మొబైల్ అనేది చాలా హీట్ అయితే అవుతూ ఉంటుంది. లేకపోతే మనం ఎప్పుడైనా ఎండలో కనుక వెళ్ళినట్టయితే వెంటనే మనకు అక్కడ టెంపరేచర్ పెరిగినట్టుగా సిగ్నల్ అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇటువంటి ప్రాబ్లమ్ తోటి మీరు కంపల్సరీగా సఫర్ అయ్యే ఉంటారు. మన మొబైల్ హీట్ అవుతుందంటే ఆబ్వియస్లీ అక్కడ మన మొబైల్ హ్యాంగ్ కూడా అవుతుంది అనమాట. సో అందుకే మీ మొబైల్లో మీరు చేసుకోవాల్సిన ఆ 4 సెట్టింగ్స్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్ గా చెప్తాను. సో వాటి గురించి తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా ఇప్పుడు వచ్చేసి మన మొబైల్లో చేసుకోవాల్సిన 4 సెట్టింగ్స్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. నార్మల్గా మన మొబైల్ రన్ అవ్వాలి అంటే దానికి సంబంధించిన సర్వీస్ హ్యాండ్లర్ ఏదైతే ఒకటైతే ఉంటుందన్నమాట. దానిపైన లోడ్ కనుక పడ్డట్టయితే అందులో కనుక జంక్ ఫైల్స్ కనుక మనకు జమ అయినట్టయితే మన మొబైల్ అనేది హీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే మన మొబైల్ యొక్క ప్రాసెసర్ పైన లోడ్ పడ్డా సరే మన మొబైల్ హీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకే వాటికి సంబంధించిన సెట్టింగ్స్ అయితే మనం చేసుకోవాలి. ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి మన మొబైల్ యొక్క సెట్టింగ్స్ లోనే ఉంటుంది. సెట్టింగ్స్ లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇందులో మీరు ఈ విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు యాప్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇందులో మీరు ఈ విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే చూడడానికి కనిపిస్తుంది జీలో. అదేంటంటే గూగుల్ ప్లే సర్వీస్ అనమాట. మన మొబైల్లో ఏ అప్లికేషన్ కానీ ఏ యాక్టివిటీ కానీ నడవాలంటే మాక్సిమం ఇక్కడ గూగుల్ ప్లే సర్వీసెస్ పైన డిపెండ్ అయితే అయి ఉంటుంది. సో దీనికి సంబంధించిన జంక్ ఫైల్స్ ఏమైనా ఉన్నట్టయితే వాటిని మనం వెంటనే క్లియర్ చేసుకోవాలి. సో అందుకే ఇక్కడ సింపుల్ నేను గూగుల్ ప్లే సర్వీసెస్ పైన ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత మనం ఈ విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ స్టోరేజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్ గా స్టోరేజ్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు క్యాచ్ ఫైల్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మనకు 57 MB వరకు అయితే ఉన్నాయి అనమాట. సో ఇక్కడ సింపుల్ గా క్లియర్ క్యాచ్ అని చెప్పేసి ఉంటుంది, దానిపైన ప్రెస్ చేయండి. మీరు ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మేనేజ్ స్టోరేజ్ అని ఉంటుంది, దీనిపైన ప్రెస్ చేసి క్లియర్ స్టోరేజ్ పైన మాత్రం మీరు క్లిక్ చేయొద్దు. ఎందుకంటే మీరు అక్కడ గూగుల్ ప్లే సర్వీస్ సంబంధించిన మీ స్టోరేజ్ మొత్తం అక్కడ క్లియర్ అయిపోతుంది. సో అందుకే ఇక్కడ సింపుల్ గా క్లియర్ క్యాచెస్ పైన ప్రెస్ చేసి ఓన్లీ క్యాచెస్ అయితే క్లియర్ చేయాలి. ఈ గూగుల్ ప్లే సర్వీసెస్ మనకి ఎంత క్లీన్ గా అంటే ఎంత ఫ్రీగా ఉన్నట్టయితే మన మొబైల్ అనేది అంత హ్యాంగ్ ఫ్రీగా అంత టెంపరేచర్ పెరగకుండా మనకు వర్క్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. అలాగే ఇందులోనే మనం ఇంకొకటి చెక్ చేసుకోవాల్సింది ఏంటిది అంటే ఈ గూగుల్ ప్లే సర్వీసెస్ సంబంధించిన మన అప్డేట్ వచ్చిందా అంటే మన మొబైల్లో గూగుల్ ప్లే సర్వీస్ సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. వాటిని మనం టైం టు టైం అప్డేట్ చేయకపోతే కూడా మన మొబైల్ అనేది హ్యాంగ్ అవుతూ ఉంటుంది, హీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకే మనకు టైం టు టైం అది అప్డేట్ అవుతుందా లేదా మనం చెక్ చేసుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ సింపుల్ గా యాప్ డీటెయిల్స్ ఇన్ స్టోర్ అంటే ప్లే స్టోర్ లో దీని డీటెయిల్స్ చెక్ చేయాలన్నమాట. సింపుల్ దాని పైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రజెంట్ నాకు ఎటువంటి అప్డేట్ అయితే చూపిస్తలేదు, అన్ఇన్స్టాల్ అని చూపిస్తుంది. మీకు ఇక్కడ అప్డేట్ అని కనిపించినట్టయితే సింపుల్ దాని పైన ప్రెస్ చేసి గూగుల్ ప్లే సర్వీసెస్ ని వెంటనే అప్డేట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనం చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్ గూగుల్ ప్లే సర్వీసెస్ కి సంబంధించి. అలాగే సెకండ్ సెట్టింగ్ వచ్చేసి కూడా మనకు నార్మల్ గా సెట్టింగ్స్ లోనే ఉంటుంది అనమాట. ఈ సెకండ్ సెట్టింగ్ వల్ల మన మొబైల్ యొక్క ప్రాసెసర్ పైన మనం లోడ్ పడకుండా మనం సెట్ చేసుకోవచ్చు. సో ఈ సెట్టింగ్ కనుక మీరు చేసుకోకపోతే ప్రాసెసర్ పైన లోడ్ పడుతూ ఉంటుంది. ప్రాసెసర్ పైన లోడ్ పడ్డట్టయితే ఆబ్వియస్లీ మన మొబైల్ అనేది హీట్ అవుతూ ఉంటుంది. సో అందుకే ఈ సెట్టింగ్ ఎక్కడ ఉందో చూద్దాం. దానికోసం ఇక్కడ సింపుల్ గా మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్ లో లొకేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని వెతకండి. సింపుల్ దాని పైన ప్రెస్ చేసి ఇక్కడ నుంచి లొకేషన్ ఆఫ్ చేసినట్టయితే మన మొబైల్ పైన లోడ్ పడడం ఆగిపోదు. ఇందులో మనకి ఇంకా హిడెన్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఏంటంటే లొకేషన్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి మీరు విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ వచ్చేసి వైఫై స్కానింగ్, సెకండ్ వచ్చేసి బ్లూటూత్ స్కానింగ్. మనం ఇక్కడ నుంచి వాటిని ఆన్ చేయకున్నా సరే ఇవి టైం టు టైం మనకు స్కాన్ చేస్తూ ఉంటాయి అనమాట. సో వైఫై స్కానింగ్ ఏం చేస్తూ ఉంటుందంటే మనం ఎక్కడికైనా సరే మూవ్ అవుతున్నప్పుడు మన నియరెస్ట్ లో అంటే మనకు దగ్గరలో ఏ వైఫైస్ ఆన్ చేసి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మొత్తం మనకు స్కానింగ్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే బ్లూటూత్ స్కానింగ్ కూడా సేమ్ దానిలాగానే నడుస్తూ ఉంటుంది. ఏ బ్లూటూత్ ఆన్ చేసి ఉన్నాయి, దేని పాస్వర్డ్ లాక్ చేసి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మొత్తం వాటిని స్కాన్ అయితే చేస్తూ ఉంటాయి. కాబట్టి బ్యాక్గ్రౌండ్ లో ఏదో ఒక ప్రాసెస్ అయితే నడుస్తూ ఉంటుంది దీని వల్ల. సో దీని కారణంగా మన మొబైల్ యొక్క ప్రాసెసర్ పైన ఎఫెక్ట్ పడి మన మొబైల్ అనేది హీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ మొబైల్ హీట్ అయినట్టయితే ఆటోమేటిక్ గా మొబైల్ అనేది హ్యాంగ్ కూడా అవుతూ ఉంటుంది. సో అందుకే మీరు ఇక్కడ నుంచి వీటిని విధంగా ఆఫ్ చేసేయండి. మీరు ఎప్పుడైనా సరే వైఫైని యూజ్ చేసుకోవాలి, వైఫైని స్కాన్ చేసి మీ దగ్గర ఉన్న డివైస్ ని వెతకాలి అనుకుంటే ఇక్కడ నుంచి వైఫైని ఆన్ చేసుకోవచ్చు. బ్లూటూత్ ని కనెక్ట్ చేయాలనుకుంటే బ్లూటూత్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ రెండింటిని మాత్రం కంపల్సరీగా మీరు ఆఫ్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. వీటి వల్ల మన మొబైల్ అనేది చాలా వరకు హీట్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు అనమాట. సో అలాగే థర్డ్ సెట్టింగ్ వచ్చేసి మన మొబైల్ యొక్క డెవలపర్ ఆప్షన్స్ లో అయితే ఉంటుంది. సో డెవలపర్ ఆప్షన్స్ ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి, ఏ విధంగా ఆన్ చేసుకోవాలని చెప్పేసి నేను మీకు చాలా వీడియోలో చెప్పాను. సో ఎవరైనా సరే ఈ వీడియో కొత్తగా చూసినట్టయితే వాళ్ళ కోసం చెప్తాను. మీరు ఆల్రెడీ మీకు తెలిసినట్టయితే కొంచెం వీడియో స్కిప్ చేసి అందులో చెప్పిన సెట్టింగ్ అయితే చూడండి. సో ఈ డెవలపర్ ఆప్షన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. మన మొబైల్లో ఉన్న ఇక్కడ కనిపించే సెట్టింగ్సే కాకుండా కొన్ని అడిషనల్ సెట్టింగ్స్ ఈ డెవలపర్ ఆప్షన్స్ లో అయితే ఉంటాయి. సో వాటిని మనం ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి అంటే సింపుల్ గా మీ మొబైల్లో ప్రతి ఒక్క మొబైల్లో అబౌట్ ఫోన్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన ప్రెస్ చేయగానే ఇక్కడ మనకు సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ బిల్డ్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. దీనిపైన మనం 7 టైమ్స్ ట్యాప్ చేసినట్టయితే ఏ మొబైల్ అయినా సరే డెవలపర్ ఆప్షన్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. కొన్ని మొబైల్స్ లో విధంగా డైరెక్ట్ గా కనిపిస్తుంది, కొన్ని మొబైల్స్ లో అసెసిబిలిటీలో ఉంటుంది, కొన్ని మొబైల్స్ లో అడిషనల్ సెట్టింగ్స్ లో ఉంటుంది. ఎక్కడో ఒక చోట ఉంటుంది. మీకు దొరకకపోతే ఇక్కడ సింపుల్ సర్చ్ బటన్ పైన ప్రెస్ చేసి డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి మీరు వెతికినట్టయితే సెట్టింగ్స్ కనిపిస్తుంది అనమాట. సింపుల్ డెవలపర్ ఆప్షన్స్ లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీరు విధంగా పైకి స్క్రోల్ చేస్తూ వెళ్ళినట్టయితే ఇక్కడ మనం చేసుకోవాల్సిన ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది అనమాట.
యానిమేషన్ స్కేల్స్ అయితే ఉంటాయి. వీటికి సంబంధించి నేను ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను. ఒక్కొక్క వీడియోలో అంటే ఒక్కొక్క ప్రాబ్లమ్ని బట్టి ఒక్కొక్క రకంగా మనం వీటిని సెట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మన మొబైల్ హీట్ అవుతుంది, అదే విధంగా హీటింగ్ కారణంతో మన మొబైల్ హ్యాంగ్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన సెట్టింగ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు 3 యానిమేషన్ స్కేల్స్ అయితే ఉన్నాయి. విండో యానిమేషన్ స్కేల్, ట్రాన్స్మిషన్ యానిమేషన్ స్కేల్, యానిమేటర్ యానిమేషన్ స్కేల్ అని చెప్పేసి 3 యానిమేషన్ స్కేల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి వీటిపైన మీరు ప్రెస్ చేసి వీటిని ఎంత తక్కువ పెట్టుకున్నట్టయితే అంత తక్కువ పెట్టుకోండి. మాక్సిమం వీటిని ఆఫ్ చేసినా సరే, లేదు నాకు ఎంతో కొంత ఉండాలి అని మీరు అనుకున్నట్టయితే దీన్ని 0.5x అయితే విధంగా పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మన మొబైల్ హీట్ అవ్వద్దు, హ్యాంగ్ అవ్వద్దు అని చెప్తున్నాను కాబట్టి మీరు వాటిని ఆఫ్ చేసి పెట్టుకున్నట్టయితే బెటరే. లేదు నాకు నార్మల్గా మొబైల్ ఎలా నడుస్తుందో అలా నడవాలి అనుకుంటే ఇక్కడ 0.5x పెట్టుకున్నట్టయితే మీకు ఎంతో కొంత టెంపరేచర్ తగ్గుతుంది, హ్యాంగ్ ఫ్రీ అవుతుంది, కొంచెం స్మూత్గా అయితే మొబైల్ నడవడానికి యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఈ సెట్టింగ్ కూడా కంపల్సరీగా చేసుకోండి. సో ఈ మాత్రం సెట్టింగ్ అయిపోయిన తర్వాత చివరి సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే మన మొబైల్లో నడిచే బ్యాక్గ్రౌండ్ అప్లికేషన్స్ వల్ల కూడా మన మొబైల్ అనేది చాలా వరకు హ్యాంగ్ అవుతుంది అనమాట. సో మనం ఏం చేస్తాం, ఏదైనా ఒక అప్లికేషన్ యూజ్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా హోమ్ పేజ్లోకి వచ్చేస్తాం. ఇక్కడ రీసెంట్ ట్యాబ్లోకి వెళ్ళి వాటిని ఈ విధంగా రిమూవ్ అయితే చేసేస్తాం. సో ఇప్పుడు మీరు ప్రజెంట్ రీసెంట్ ట్యాబ్లోకి వెళ్ళినట్టయితే మీరు చూడొచ్చు ఎటువంటి అప్లికేషన్ రీసెంట్ ట్యాబ్లో లేదు, ఎటువంటి అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్ నడుస్తలేదు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. అయినప్పటికీ మనకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో కొన్ని అప్లికేషన్స్ రన్ అవుతూ ఉంటాయి. వీటి వల్ల మన మొబైల్ యొక్క ప్రాసెసర్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో ఫర్దర్గా మన మొబైల్ యొక్క ప్రాసెసర్ అనేది హీట్ అవుతుంది, మొబైల్ కూడా హీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలాగే మన మొబైల్ అనేది హ్యాంగ్ కూడా అవుతూ ఉంటుంది. ఒక 4-5 అప్లికేషన్స్ బ్యాక్గ్రౌండ్ ఎట్ ఏ టైం నడుస్తున్నట్టయితే కంపల్సరీగా మొబైల్ హ్యాంగ్ అవుతుంది. సో రీసెంట్ ట్యాబ్లో లేవు కదా, ఇవైనా సరే ఏ విధంగా బ్యాక్గ్రౌండ్ నడుస్తున్నాయని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో చాలా అప్లికేషన్స్ని మనం బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యేటట్టుగా మనం పర్మిషన్ అయితే ఇస్తాం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు. సో ఆ విధంగా అవి బ్యాక్గ్రౌండ్లో డేటాని యూజ్ చేసుకుంటూ నడుస్తూనే ఉంటాయి. సో దీనివల్ల మన మొబైల్ హీట్ అవుతుంది, హ్యాంగ్ అవుతుంది, బ్యాటరీ కూడా తొందరగా డిశ్చార్జ్ అవుతుంది, మన మొబైల్ యొక్క డేటా కూడా తొందరగా అయిపోతుంది. సో వీటిని మనం ఆపాలి అంటే సింపుల్ సెట్టింగ్స్లోకి వచ్చేయాలి. సో ఇంతకుముందు డెవలపర్ ఆప్షన్స్లో మనం సెట్టింగ్ చేసుకున్నాం కదా, అదే డెవలపర్ ఆప్షన్స్ని మళ్ళీ ఓపెన్ చేయండి. ఇందులో ఒక ఆప్షన్ అయితే చూడడానికి కనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని చెప్పేసి. సో అది ఎక్కడ ఉందో వెతకండి, మనం కింద నుంచి వచ్చినట్టయితే ఆప్షన్ చూడడానికి కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని చెప్పేసి ఉంది. దీనిపైన మనం ప్రెస్ చేసినట్టయితే బై డిఫాల్ట్ స్టాండర్డ్ లిమిట్ అని ఉంది. స్టాండర్డ్ లిమిట్ కనుక ఉన్నట్టయితే మనం మొబైల్ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఎన్ని అప్లికేషన్స్ అయినా సరే రన్ అవ్వచ్చు అని చెప్పేసి మనం ఇక్కడ పర్మిషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది అనమాట. నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అంటే అసలు బ్యాక్గ్రౌండ్లో ఏమి నడవద్దు, నా మొబైల్ ఏదైతే నేను అప్లికేషన్ ఓపెన్ చేస్తానో అది మాత్రమే నడవాలి అని చెప్పేసి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్టు. సో ఇక్కడ ఎట్ మోస్ట్ 1 ప్రాసెస్ అయితే పెట్టుకుందాం, ఎందుకంటే మనం యూజ్ చేసే అప్లికేషన్ కాకుండా ఏదైనా మ్యాండేటరీ అప్లికేషన్ ఉన్నట్టయితే బ్యాక్గ్రౌండ్లో నడవడానికి యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను చెప్పిన 4 సెట్టింగ్స్ మీ మొబైల్లో సెట్ చేసుకోండి. మీ మొబైల్ కనుక హ్యాంగ్ అవుతున్నా లేకపోతే హీట్ అవుతున్నా సరే ఈ సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి, అంటే రీస్టార్ట్ చేయండి. తర్వాత మీ మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, మీ మొబైల్లో హీటింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా అది కూడా సాల్వ్ అవుతుంది అనమాట. అలాగే మొబైల్ హీట్ అవుతున్నట్టయితే లేకపోతే హ్యాంగ్ అవుతున్నట్టయితే దానికి సంబంధించిన చాలా వీడియోస్ మన ఛానల్లో చేశాను. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 స్టెప్స్ అయితే మీరు ఫాలో అయ్యి చూడండి. అయినా సరే మీ మొబైల్లో ఆ ప్రాబ్లం పోకపోతే మన ఛానల్లో ఇంకా చాలా ప్రాసెస్ అయితే చెప్పాను, వేరే ప్రాసెస్లో కూడా మీరు ట్రై చేయొచ్చు. అక్కడ నుంచి కూడా మీ మొబైల్ యొక్క హీటింగ్ ప్రాబ్లమ్ని, హ్యాంగింగ్ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇప్పుడు నేను చెప్పిన 4 సెట్టింగ్స్ మీకు ఇంతకుముందే తెలుసా, ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నారా, కింద కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.